ఒక రైతు సోదరులు ఈ పద్ధతులపై అవగాహన ఉన్నప్పటి వరకు ఆ సమయానికి విత్తనం దొరకటము వ్యవసాయం ఎలా ఉంటుందంటే వర్షాలు పడినప్పుడు వెంటనే విత్తనాలు వేయాలి. ఇంకా ఆ టైంలో విత్తనం దొరకటమే ముందు ప్రధానంగా చూసుకుంటాడు రైతు సోదరు. ఇంకా విత్తనం తెచ్చి దానికి పురుగు మందు కానీ తెగులు మందు కానీ పట్టించాలి అనే ఒక అవగాహన ఉన్నప్పటికీ సమయానుకూలంగా దొరకకపోవటము వల్ల కొన్ని ప్రాంతాల్లో విత్తన శుద్ధిపై అలసత్వం వహిస్తున్నారు. అయితే మీరన్నట్టు ఎలాంటి పద్ధతులు ఉన్నాయంటే వరి తీసుకుందాం. ఎందుకంటే నేను ఈ యొక్క చర్చా కార్యక్రమంలో ఎక్కువ శాతము వరి కానీ పత్తి కానీ మొక్కజొన్న అలాగే పసుపు అలాగే సోయా చిక్కుడు వంటి పంటల గురించి ఎక్కువ చర్చించదలుచుకున్నాను. ఎందుకంటే మనం 100% మనం తెలంగాణలో సాగు చేస్తున్న పంటల్లో సుమారు 75 నుంచి 80% ఏ పంటలు ఉంటాయి. మీరు ఏ జిల్లాకు వెళ్ళినా కూడా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వరి, పత్తి, కంది, మొక్కజొన్న, కొన్ని జిల్లాల్లో సోయా చిక్కుడు ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలపై రైతులకు ఇలాంటి పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ పద్ధతుల పరంగా చూసుకున్నట్లయితే వరి పంట, ఒక ఉదాహరణకు వరి పంట చూసుకున్నట్లయితే మనం విత్తన శుద్ధి చేయడం కొరకు పురుగు మందులు, తెగులు మందులు తీసుకొచ్చి విత్తనానికి కలిపి పట్టించి చేస్తుంటాము. అలాగే ఇంకొక పద్ధతి రైతు సోదరులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కానీ అలాగే జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ యొక్క పసుపు కానీ అల్లం కానీ సాగు చేస్తుంటారు. అలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క దుంపలకు కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అంటే విత్తనాలని ఆ దుంపలను నానబెట్టి మళ్ళీ తర్వాత ఆరబెట్టిన తర్వాత కూడా మనం పంటలో అంటే మన పొలంలో వాటిని నాటుకునే అవకాశం ఉంది. పద్ధతుల పరంగా 2-3 పద్ధతులు సర్వసాధారణంగా రైతు సోదరులు వాడుతున్నారు. కానీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా రైతులు ఎవరైనా వీక్షిస్తుంటే వారికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, విత్తనం యొక్క నాణ్యత ఎంత ఇంపార్టెంటో మీకు విత్తన శుద్ధి చేసినట్లయితే మీ యొక్క పంటను సుమారు ఒక 20 నుంచి 30 రోజులు 40 రోజుల వరకు ఎలాంటి పురుగులు తెగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు. అలాగే విత్తనాల ద్వారా కూడా సంక్రమిస్తాయి కొన్ని తెగుళ్ళు. అంటే మనం గత 2020 సంవత్సరాలు 2019లో ఈ యొక్క వైరస్ వచ్చినప్పుడు అది గాలి ద్వారా సంక్రమించింది ఒకరి నుంచి ఒకరికి. అలాగే మన ఈ మొక్కల్లో కూడా విత్తనాల ద్వారా కూడా కొన్ని తెగుళ్ళు ఒక పొలం నుంచి ఒక పొలంకి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి, ఒక దేశము ఒక ఖండం నుంచి వేరే దేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కనుక విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానమైన అంశం అన్నట్టు.